హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్‌తో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలుగులో అవిసె గింజలు అంటారు కదా! అవిసె గింజలతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ దానికోసము 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కారాన్ని బట్టి ఏసుకోండి మీరు ఎండుమిర్చి. అలాగే తర్వాత ఈ గ్లాస్‌తో తీసుకున్నానండి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. అది సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ దోరగా వేయించుకోవాలండి సిమ్‌లో పెట్టి. అక్కడే ఉండి తిప్పుతూ ఉండాలి. మాడిపోతాయి లేకపోతే త్వరగా. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. వేరే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం తక్కువ తీసుకుంటేనే బెస్ట్. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ ఉండాలి. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేయించుకుంటున్నాను. అన్నీ కలిపేయకుండా. ఎందుకంటే అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. అవి కొంచెం వేగాక లాస్ట్‌లో మిగతావన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి పెద్దగా వేగనవసరం లేదు. లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి అవి. జస్ట్ ఆ లాస్ట్‌లో ఉండే హీట్ సరిపోతుంది వాటికి. ఇవి కూడా సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వేశాను ఇక్కడ కరివేపాకు, గార్లిక్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి చాలా మంచిదండి మన హెల్త్‌కి. డైరెక్ట్‌గా మనం తీసుకోలేము కాబట్టి ఇలా కారప్పొడిలాగా చేసుకొని తింటే మనకి టేస్టీగా ఉంటది. బావుంటది గూడా. చూడండి అన్నీ కలిపి మిక్సీ జార్‌లో వేశాను. లాస్ట్‌లో వేసుకుందాము. ఈ గార్లిక్ అనేది సెపరేట్‌గా తీసి పెట్టాను. ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. చూడండి అలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వేయాలి ఫ్లాక్స్ సీడ్స్. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అవి కూడా బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్. రోజు కొంచెం అన్నంలో 2 ముద్దలు తింటే చాలు ఈ కారప్పొడి. దోసలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్‌లోకైనా దేనిలోకైనా బావుంటది. టేస్టీగా కూడా ఉంటది. చూడండి లాస్ట్‌లో తీసి పెట్టుకున్న గార్లిక్ వేశాను, వెల్లుల్లి. జస్ట్ ఇది పల్స్‌లో గ్రైండ్ చేసుకోండి. పూర్తిగా చేయొద్దు. ఫుల్‌గా పెట్టొద్దు. పల్స్‌లో గ్రైండ్ చేసుకుంటే చాలు ఒక 2 టైమ్స్. చూడండి బాగా ఫైన్ పౌడర్ అయింది. ఇది రైస్‌లోకి నెయ్యేసుకొని తింటే చాలా బావుంటదండి. చిన్న పిల్లలకి మాత్రం రోజు పెట్టండి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతవి ఈ ఫ్లాక్స్ సీడ్స్. డైరెక్ట్‌గా తీసుకోలేము కదా! తినలేము. ఆ టేస్ట్ అంత బాగోదు. సో, ఇలా కారప్పొడిలాగా చేసుకుంటే చాలా బావుంటది. కాకపోతే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎక్కువ ఉండాలండి. ఈ పచ్చిశనగపప్పు అవన్నీ నేను 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అంతే. కరివేపాకు కూడా మనకు చాలా మంచిది కాబట్టి కరివేపాకు కూడా ఏసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో. రోజు పిల్లలకి పెట్టండి. నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.